వెల్కమ్ టు పైప్లస్ మీడియా. నా పేరు వీరు. ఇది ప్రజావారిది. పిఠాపురం చిరు వ్యాపారస్తులకు చేయూతగా కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తుందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. శుక్రవారం పిఠాపురం పట్టణం పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా భవనంలో పిఠాపురం నియోజకవర్గంలో చిరు వ్యాపారస్తులకు లోన్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పిఠాపురం కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కోవిడ్ సమయంలో చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారందరినీ గుర్తించి వారికి ఆర్థికంగా అండగా ఉండే విధంగా లోన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, చిరు వ్యాపారం తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వర్తకులకు ప్రధానమంత్రి స్వనిధి 2.0 పథకం ద్వారా లోన్లు మంజూరు చేయడం జరిగిందని, తద్వారా వారి కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇవ్వడం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఎవరైతే ప్రభుత్వం ద్వారా లోన్ తీసుకుని సకాలంలో రుణాలు చెల్లించి ఉన్నవారికి తిరిగి మళ్ళీ ప్రభుత్వం వారిని ఎంపిక చేసి ఎక్కువ మొత్తంలో లోన్ ఇవ్వడం అనేది చాలా అభినందనీయమని, అదేవిధంగా క్రెడిట్ కార్డు ద్వారా పద్ధతిలో రుణాలు చెల్లించుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్స్ ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, చిరు వ్యాపారస్తులకి డిజిటల్ మార్కెటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు కనుదిన పవన్ కళ్యాణ్ గారి సాధ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న తోపుడు బండ్ల వ్యాపారులకు ఆర్థికంగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు మరియు క్రెడిట్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి, పిఠాపురం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చల్లబోయిన నాగేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, మొగలి అప్పారావు, కంచర్ల భవానీ శంకర్, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఉమ్మడి అమలేశ్వరి, ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ బొజ్జ రవికుమార్, పిఠాపురం జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణం, గొల్లప్రోలు పట్టణానికి సంబంధించినటువంటి వీధి విక్రయేతర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి ద్వారా పిఠాపురం పట్టణానికి సంబంధించి 5,30,000 రూపాయలు వీధి వ్యాపారస్తులకు ఇవ్వడం జరిగింది ఈరోజు. అలాగే గొల్లప్రోలు పట్టణానికి సంబంధించి 4 లక్షల రూపాయలు వీధి వ్యాపారస్తులకి ఈరోజు ఇవ్వడం జరిగింది. దీని అంతటికీ ఏదైతే పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారు సూచనల మేరకు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెద్ద ఎత్తున వారికి వ్యాపారం చేసుకునేటువంటి వీలు కల్పించడం, అంటే వారికి ఏదైతే గ్రీన్ జోన్ ఉందో ఆ గ్రీన్ జోన్లో వ్యాపారాలు చేసుకునే విధంగా, అంటే వారికి మున్సిపల్ సిబ్బంది నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే ఇరిగేషన్ సిబ్బంది నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే పోలీస్ శాఖ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి గ్రీన్ జోన్లో ప్రదేశాలు చూపెట్టడమే కాకుండా ప్రభుత్వం నుంచి ఏదైతే ఈ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వయం నిధి ఉందో 2.0 పథకం ద్వారా వారందరికీ కూడా వారికి ప్రతి ఒక్కరికి కూడా 50,000 రూపాయల దాకా బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడం, ఆ బ్యాంకు రుణాలు కూడా 10%కే వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటం, దాని ప్రభుత్వం వారు సకాలంలో కట్టుకున్నట్టయితే మళ్ళీ 7% ఏదైతే వడ్డీ ఉందో అది రాయితీ కల్పించడం, అంటే కేవలం 3% వారికి వడ్డీ పడుతూ ఉంది. ఇది ఎవరైతే వీధి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి కార్యక్రమం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం.